ఇటీవల నెట్ బాల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని ఎనిబేరా ప్రైజీ మరొక విద్యార్థి చంద్రశేఖర్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎనిబేరా ప్రైజీ జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపిక అయిన విషయం విదితమే. అదేవిధంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన చంద్రశేఖర్ కు అభినందనలు తెలుపుతూ జాతీయ స్థాయిలో దొనకొండ కీర్తిని మరలా ఒకసారి మారుమ్రోగే విధంగా చేసిన వీరిని దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు దేవతా వరప్రసాద్ కపురపు శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ విధంగా నేషనల్ స్థాయికి ఎదిగే విధంగా చేసిన వ్యాయామ ఉపాధ్యాయులకు మరీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పూర్వ విద్యార్థి కపురపు శ్రీనివాస్ రెడ్డి పాఠశాల గురించి విద్యార్థుల గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహారావు, పాండురంగారెడ్డి, సురేష్ బాబు, కవిత, శోభ, సువర్ణ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దర్శి మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ వరప్రసాద్, కన్వీనర్ కపరం శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మేము న్యూస్లో చూసి ఈ పాప నేషనల్కు సెలెక్ట్ అయిందని ఈరోజు అభినందన కోసం దొనకొండ జెడ్పీటీ స్కూల్ కోసం వచ్చాము. ఈరోజు పిల్లలను ఇద్దరిని సన్మానించి మరలా ఈ స్కూల్కు ఆ పిల్లలు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాము. త్వరలో వాళ్ళు మంచి పేరు మరలా వచ్చి తర్వాత కొంత భారీ ప్రోగ్రాం పెట్టి ఈ స్కూల్కు ఏదైనా చేయవలసిన కార్యక్రమం ఉంటే చేస్తాము. ఈ సంవత్సరం మా పాఠశాల నుంచి 3 విద్యార్థులు నేషనల్కి ఆడి వచ్చున్నారు. మరలా నెట్బాల్ వై ప్రైజీ సెలెక్ట్ అయి ఉంది. ఈ అమ్మాయి త్వరలో జరిగిపోయే నేషనల్ మీట్లో పాల్గొంటుంది. మా యొక్క ఈ విజయాన్ని మా పిల్లలు ఆడేటువంటి విధానాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మానవతా స్వచ్ఛంద సంస్థ వారు మమ్మల్ని మా విద్యార్థుల్ని అభినందించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు మా పిల్లల యొక్క మా విద్యార్థుల యొక్క విషయాలు అడిగి తెలుసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా కనుక్కొని వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా సహాయపడతాం సార్, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని మనకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా పాఠశాల నుంచి నా తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. మీకు ఇంత దూరం మా పిల్లల కోసం ఎక్కడో దర్శి అయినప్పటికీ కూడా అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండకి ప్రత్యేకంగా ఈ వర్షంలో వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని అభినందించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మీలాంటి వారి ప్రోత్సాహం ఉంటే మరింత మంది విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయగలరని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.